దర్శి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ యాదల మహేశ్వరరావుపై ఏసీబీ అధికారులు పంజా విసిరారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దర్శి నరసారావుపేట సత్తెనపల్లిలో ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో అయితే నిందితుడు తన కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టినటువంటి 9 ఇంటి స్థలాలు, 2 ప్లాట్లు, వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటితో పాటు 729 గ్రాముల బంగారం, లక్షల కొద్దీ నగదు, 9.2 కేజీల వెండి, భారీగా గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మీ బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అయితే అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? పాతమ్మ, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు అవినీతిపై ఉక్కుపాదం మోపారనుకో. ఏదైతే నసరాపేటలోని సాయి నగర్ నివాసం ఉంటున్న ప్రకాశం జిల్లాకు చెందిన ప్రకాశం జిల్లాలో దర్శి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గా యాదల మహేశ్వరపై చాలా చాకచక్యంగా ఏసీబీ ట్రాప్ చేసి మరి అలా ఇంటికైతే నివాసానికి వెళ్ళి సోదాలు జరిపారనమాట. అయితే ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న యాదల మహేశ్వరరావు ఇంట్లో అంటే భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని చెప్పి భారీ ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. ఏదైతే గతంలో నర్సరాపేటలో ఆర్ఐగా, వినకొండలో కమిషనర్ గా, అంతేకాకుండా ప్రస్తుతం ప్రకాశం జిల్లా దర్శిగా ఇన్ఛార్జ్ కమిషనర్ గా అయితే విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగా చూసుకున్నట్లయితే నల్లధన అని బాగా ఏవైతే ఈ విధులు నిర్వహించేటప్పుడు గవర్నమెంట్ ఆదాయం సరిపోకో లేదంటే విధులు నిర్వహించే వచ్చిన అమౌంట్ భారీ ఎత్తున వెలువడింది. ఏదైతే ఏసీబీ అధికారులు దర్శి మరియు ఇంకా నర్సరాపేట, సత్తెనపల్లి ఏదైతే ఈ ప్రాంతాల్లో ఏకకాలంలో అయితే సోదాలు అయితే నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగంలో విధులు నిర్వహించేటప్పుడు అక్రమంగా లంచాలు తీసుకోవడం అయితే ధనాన్ని మొత్తం బయట పెట్టారనమాట. ఈ సోదాల్లో నిందితుడు తన కుటుంబ సభ్యులపై కూడబెట్టిన ఆస్తులు అయితే భారీగా వెలుగులోకి వచ్చాయన్నమాట. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఇళ్ల స్థలాలు అయితే మరి ఇంకా కాక 2 ఫ్లాట్స్ అంటే అపార్ట్మెంట్ లో 2 ఫ్లాట్స్, వ్యవసాయ భూములు ఏదైతే అధికారులు అయితే గుర్తించారు. ఇదంతా కాకుండా మరి ఇంకా చూసుకున్నట్లయితే నగదు రూపంలో చూసుకున్నట్లయితే 729 గ్రాములు బంగారం, ₹1,00,000 నగదు అమౌంట్ ప్లస్ 9 అంటే 9 కిలోలు వెంట అయితే బయటపడ్డాయన్నమాట. అయితే భారీగా గృహ ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేశారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువలు మొత్తానికి అయితే బయట పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చే విధంగా ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వారిపై కఠిన తీసుకునే విధంగా అవినీతి అధికారులపై చర్యలు మరింత కఠినంగా ఉంటాయని ఏసీబీ అధికారులు అయితే వర్గాలు స్పష్టం అయితే చేశారు. ఫాతిమా. Right, thank you Suvarna Babu for the update.